నమస్తే అందరికి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే యూనిక్ గ్యాడ్జెట్స్ గురించి వీడియో తీస్తానమాట. సో ఇవాళ వీడియో వచ్చాక రాస్బెరీ పై 400 గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రిప్షన్ వెల్కమ్ ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. సో సారీ ఫ్రెండ్స్, నాకైతే పెద్ద కోల్డ్ వచ్చేసింది. సో క్లైమేట్ చేంజ్ వల్ల కోల్డ్ ఎఫెక్ట్ అయిందన్నమాట. సో వాయిస్ కొంచెం డల్గా ఉంది, ఏమనుకోకండి. అండ్ ఫస్ట్ ఇలా కంటెంట్కి వెళ్ళిపోతేనేమో రాస్బెరీ పై 400 అన్నమాట. సో ఎందుకు చెప్తున్నా ఇది? సో ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఈ కీబోర్డ్లో మీరు నమ్ముతారో నమ్మరో కానీ క్వాడ్ కోర్ సిస్టమ్ సెట్ మొత్తం ఉంది. నార్మల్ ప్రాసెసర్, ర్యామ్, బ్లూటూత్, జీపీఐ పిన్స్ అన్నీ ఒక దాంట్లో అన్నీ వేసి పడేసారు. పైగా చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది, చాలా కాంపాక్ట్ కూడా ఉంటుంది. సో బేసిక్గా ఇక్కడ మీరు సైడ్లో ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, ఇది క్వాడ్ కోర్ 64-bit ప్రాసెసర్ వస్తుంది, 4GB ర్యామ్తో పాటు వస్తుంది, డ్యూయల్ అవుట్పుట్ సపోర్ట్ ఉంది, అండ్ 4K వీడియో ప్లేబ్యాక్ కూడా ఉంది. మీరు అనొచ్చు అన్న ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ కిందికి వస్తే స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది క్వాడ్ కోర్ క్వాడెక్స్ A72 SoCతో పాటు వస్తుంది. అంటే ఇది మనము స్మార్ట్ ఫోన్స్లో యూజ్ చేసే చిప్స్ ఏవైతే ఉంటాయో అదే ఆ టెక్నాలజీతో యూజ్ చేసిరన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే 4GB ర్యామ్ వస్తుంది, డ్యూయల్ బ్యాండ్విడ్త్ వైఫై వస్తుంది, 2.4 GHz 5 GHz గీగాబిట్ ఈథర్నెట్ పోర్ట్ వస్తుంది, నేను తర్వాత చూపిస్తాను. అండ్ 4K వీడియో ప్లేబ్యాక్ వస్తుంది అన్నమాట. డీకోడింగ్ ఉంది. మీరు ఇది 5V DC ఛార్జర్ దాంతో కూడా రన్ అయిపోతుంది. టెంపరేచర్ చూసుకుంటే 0 నుంచి 50కి ambient టెంపరేచర్ కూడా నార్మల్గా రన్ కానీ. ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఇట్లా కిందకి వచ్చేసి ఇక్కడ మీరు లేఅవుట్ అండ్ కంట్రీ చూసుకుంటే వీళ్ళు ప్రొవైడర్స్ ఉన్నారు. మీ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు ఆర్డర్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది యూనిక్నెస్ ఎందుకు తీసుకొస్తుందంటే, టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందంటే ఎంత తక్కువ కాంపాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైతే పాత చూసేటోళ్ళు పాత కంప్యూటర్స్ ఏవైతే ఉండేటివో జస్ట్ ఒక సింపుల్ క్యాల్కులేషన్స్ అనమాట. సో సింపుల్ క్యాల్కులేషన్స్ చేయడానికి ఒక రూమ్ అంతా నార్మల్ సింగిల్ రూమ్ అంతా సైజ్ ఉంటుండే ఒక కంప్యూటర్ది. ఇప్పుడు వచ్చేసరికి అయితే మన స్మార్ట్ ఫోనే పెద్ద కంప్యూటర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కీబోర్డ్ అయిన కంప్యూటర్ని ఇంబేజ్ చేసేసారు. సో దీనివల్ల మేజర్ బెనిఫిట్ ఏందన్నా అనేసి కూడా మీరు అనొచ్చు. సో మేజర్ బెనిఫిట్ ఏంటంటే, ఈ కీబోర్డ్కి ఇక్కడ మీకు పోర్ట్స్ ఉన్నాయి, USB పోర్ట్స్ అండ్ ఈథర్నెట్ పోర్ట్స్. ఈథర్నెట్ గురించి పట్టించుకోను. USB పోర్ట్స్లో మీరు ఒక వైర్లెస్ మౌస్ పెట్టేసుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది అండ్ మీరు స్టోరేజ్ ఉంటుంది మీరు వర్క్ చేసుకోవడానికి. సో ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేసరికి అయితేనేమో దీంట్లో ఆండ్రాయిడ్, మైక్రోసాఫ్ట్ విండోస్, ఏమంటారు మ్యాక్ ఏదో రాదు. ఇది రాస్బెరీ పై వాళ్ళ పర్సనల్ కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. అది లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని వస్తుంది అన్నమాట. సో అది ఈ ప్రాసెసర్లకి ర్యామ్లకి కంపాటబుల్ అయిన ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. సో బేసిక్ వర్క్స్ మీరు చేసుకోవచ్చు, చిన్న వర్క్స్ అన్నమాట. యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ మెయిల్స్ చెక్ చేసుకోవడము, చిన్న వర్క్స్ చేసుకోవచ్చు. అండ్ మేజర్గా బెనిఫిట్ ఎక్కడ వస్తుందంటే, మీరు ఆన్ ద గోలో వర్క్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా, సమ్ వర్క్ ఉండి అక్కడ వాళ్ళ టీవీ ఉంది. సో వెంటనే ఇది కనెక్ట్ చేసేసి వాళ్ళ టీవీకి మెయిల్ చెక్ చేసుకుని, అరే ఒక 5 minutes మెయిల్ చెక్ చేసుకుంటా అంటే సరే అనేసి వాళ్ళ HDMI పోర్ట్కి నా కీబోర్డ్ కనెక్ట్ చేసి అక్కడ చిన్న ఒక 5 minutes వర్క్ ఉండి చెక్ చేసుకుంటే అయిపోతుంది. అంతే మన ఇంట్లో కూడా అంతే, 13 inches టీవీ కనెక్ట్ చేసేసుకొని చిన్న వర్క్స్, లేకపోతే యూట్యూబ్ చూడాలి కూడా ఇట్లా యూట్యూబ్ పెట్టడం, ఫ్యామిలీ వాళ్ళకి కుకింగ్స్ పెద్ద స్క్రీన్లో మంచిగా కనిపించాయి అలా కూడా చూపించచ్చు. సో బేసిక్ ఏమంటున్నా అంటే, ఎవరైతే యూనిక్ గ్యాడ్జెట్స్ పర్చేస్ చేసుకోవాలనే వాళ్ళకైతే ఇది మంచి యూనిక్ గ్యాడ్జెట్ అనమాట. సో నా ఒపీనియన్లో బేసిక్గా యావరేజ్ పర్సన్స్ ఎవరైతే గేమింగ్, ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఇది స్కిప్ చేయండి. ఇది కొనుక్కోవద్దు. మీరు గేమింగ్ ఆడతా అంటే ఇట్లా ముందు చెప్తున్నా, దీంట్లో గేమ్స్ ఆడలేరు మీరు. జస్ట్ ఏంటంటే ఇది కోడింగ్ చేసే వాళ్ళకి
అండ్ ఆన్ ద గో వర్క్ చేసే వాళ్ళకి అండ్ యూనిక్గా ఉండే గ్యాడ్జెట్స్ని కొనే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే స్టిల్ ఇది ఇంకా డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉంది. ఇది ఫస్ట్ జనరేషన్ కీబోర్డ్ అనమాట, కీబోర్డ్ అండ్ కంప్యూటర్. సో దీనివల్ల ఎవరైతే టెస్టింగ్ వాళ్ళకి బెనిఫిట్ అవుతా కానీ రెగ్యులర్ నార్మల్ పీపుల్కి అయితే కాదు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఫస్ట్ విషయము యూనిక్ ఉంది కాబట్టి, అంటే ఇలాంటి టెక్నాలజీ కూడా ఉంది కదా అని మీకు ఇన్ఫర్మేషన్ రావడానికి. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు వేరే కాడ చెప్పడానికి ఉంటుంది. అండ్ మీరు కూడా అవేర్నెస్ స్ప్రెడ్ అయితే తర్వాత మీరు దీని జనరేషన్ సెకండ్ జనరేషన్ వచ్చినప్పుడు అది మంచిగా ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు అది మీరు పర్చేస్ చేసుకోవడానికి యూస్ఫుల్ కూడా అవుతుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. సో అంతే, వీడియోకి ఇంకేమైనా డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 2 days లో కూడా మీకు రిప్లై చేసేస్తాను. అదే నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.